పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. ఆ పిల్లలు స్కూల్ అంతా వదిలిన సాయంత్రం మొత్తం మసే, బట్టలు కూడా మొత్తం పాడైపోతుంది పిల్లలకి. ఇప్పుడు ఏం అక్కడ ఇప్పుడు చేస్తున్నారు కదండి, ఇప్పుడు ఇప్పుడు అక్కడ పని చేస్తున్నారు కదా, దేనికి అది వాళ్ళకు ఇప్పుడు పబ్లిక్ ఇప్పుడు వెహికల్ వెళ్ళడానికి ఇప్పుడు అంబులెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సడన్గా ఏదైనా అవుతుంది. ఇప్పుడు ఆడ గేట్ వేసేస్తారు. ఇట్టుండి వెళ్ళడానికి అవ్వదు, ఇట్టుండి వెహికల్ వెళ్ళడానికి అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి, గోల కట్టేస్తే గేట్ వేసేస్తారు అంటున్నారు. అప్పుడు బండి అసలు వెళ్దాం మాకు ఉండేది ఈ దారి కూడా మూసేస్తున్నారు. ఈ డస్ట్ ఎదురుగా ఉన్న డస్ట్ చూడండి ఎంత హైట్ వేసారు, బుక్ అంత హైట్ వేయకూడదు. కానీ మొత్తం అంతా నా ధూళంతా వైపు ఈ కట్టిన బిల్డింగ్లు కూడా వెంటనే బ్లాక్ అయిపోతుంది. దీనికి ప్రభుత్వం అయితే ఏ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారో కూడా తెలియదు వాళ్ళకి. ఇంతకీ ఎక్కువ బాగా డస్ట్ చాలా విపరీతంగా వచ్చేస్తుంది. తినే పిల్లలు భోజనం చేసే పిల్లలు అయితే స్కూల్ ఎదురుగా స్కూల్, ఈ స్కూల్ తినే పిల్లలు భోజనం కూడా అంత బ్లాకే, మొత్తం పాడైపోతుంది. దీని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, బండి మీద చూస్తున్నారు, అటు రెండు స్పీచ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. రాజకీయ నాయకులు కూడా ఎవరో రావట్లేదు. ఇక్కడ ఎంత జరుగుతుందని కూడా కనీసం ఎవ్వరు కూడా కోర్టు వాళ్ళు కూడా వచ్చి చూసుకోవట్లేదు. వాళ్ళు కూడా వచ్చి రావట్లేదు. ఏదో ఒకటి మాటలు చెప్పేస్తున్నారు, కంట్రోల్ చేస్తాం, స్ప్రింక్లింగ్ చేస్తాం అని చెప్తున్నారు. వాటర్తో రోడ్డు తడుతున్నారు, అది ఇంకా అయిపోయింది. ఇంకా ఎవరు ఉన్నాడో కూడా లేదో కూడా ముసలాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇవన్నీ జరుగుతుందని కూడా ఎవరో పట్టించుకోవట్లేదు. ఇంకా వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. థ్యాంక్స్ తమ్ముడు.